శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 15 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి రాత్రి 7:45 వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. చిత్తా నక్షత్రం రాత్రి 7:12 వరకు ఉంది. ఆదివారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఈ పద్మయోగం ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా ధనలాభం కలుగుతుంది. ప్రయాణాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. పద్మయోగం ఉండటం వల్ల ఏ పని చేసినా సరే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతైన సూర్యుడు మకరంలో శనింట్లో నీచపడి ఉన్నాడు. రవి శనింట్లో నీచపడ్డాడు కాబట్టి ప్రమోషన్ వ్యవహారాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. రాజకీయ వ్యవహారాల్లో కూడా ఆచితూచి అడుగులు వేయాలి. తండ్రి తరపు బంధువులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే చిత్తా నక్షత్రానికి అధిపతైన కుజుడు వృషభంలో ఉన్నాడు కాబట్టి భూములు గృహాల డాక్యుమెంటేషన్ సంబంధించి ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం. రియల్ ఎస్టేట్కి సంబంధించి ముఖ్యమైన డీలింగ్స్ చేసుకోవటానికి అనుకూలం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి కుజుడి బలం అనేది గ్రహాల స్టేటస్లో అద్భుతంగా ఉంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు 12 రాసుల వాళ్ళు చేసుకోవచ్చు. చిత్తా నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, గర్భాధానం కార్యక్రమాలు చేసుకోవచ్చు. చిత్రలేఖనం, పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవచ్చు. చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగులు తీసుకోవటానికి చిత్తా నక్షత్ర బలం పనిచేస్తుంది. కొత్తగా వాహనాలు కొనటానికి, వాహనాలు అమ్మటానికి, కొత్తగా కొన్న వాహనాలు ఉపయోగించుకోవటానికి చిత్తా నక్షత్ర బలం అద్భుతంగా పనిచేస్తుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి చిత్తా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే గృహారంభం, గృహప్రవేశం కార్యక్రమాలు చక్కగా నిర్వహించుకోవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి చిత్తా నక్షత్ర బలం పనిచేస్తుంది. కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా చిత్తా నక్షత్రం విశేషంగా యోగిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈ రోజుకున్న ప్రత్యేకత మకర సంక్రాంతి పర్వదినం. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా 12 రాసుల వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే, కార్యసిద్ధి ఏర్పడాలంటే ఓం విష్ణు స్వరూపాయ సంక్రాంతి పురుషాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకుని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. ఓం విష్ణు స్వరూపాయ సంక్రాంతి పురుషాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళితే అద్భుతంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో రాజకీయ వ్యవహారాలకు అనుకూలం. వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలకు అనుకూలం. కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు అనుకూలం. అప్లికేషన్లు రాయటానికి కూడా రవిహోర బలం పనిచేస్తుంది. సన్మానాలకు, సత్కారాలకు అనుకూలిస్తుంది. ప్లీడర్లను, వైద్యులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి రవిహోర బలం బాగా పనిచేస్తుంది. అధికారులతో చర్చల విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండి చర్చలు చేసుకోవచ్చు. చట్ట సంబంధమైన వ్యవహారాలు నడపడానికి కూడా రవిహోర బలం బాగా పనిచేస్తుంది. సాహసోపేతమైన కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా రవిహోర బలం విశేషంగా యోగిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.